నేను షార్ట్ ఫిల్మ్కి స్క్రిప్ట్ రాసిన. ఈరోజు మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం. బ్రో షార్ట్ ఫిల్మా? నేను కూడా యాక్ట్ చేస్తా. నువ్వా? పందికొక్కు క్యారెక్టర్ ఉంది, చేస్తావా? ఏంది బ్రో అంత మాట అంటేవి? నేను పందికొక్కేంది, అడవి పంది క్యారెక్టర్ అయితే చేస్తా. ఓకే బ్రో, అడవి పంది క్యారెక్టర్ నాది కదా. నువ్వు పిచ్చి కుక్క క్యారెక్టర్ తీసుకో. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో, పిచ్చి కుక్క క్యారెక్టర్ నాది కదా. నేను రాత్రంతా ప్రాక్టీస్ కూడా చేసిన. ఏం పర్లేదు, నువ్వు కొజ్జా క్యారెక్టర్ తీసుకో. కొజ్జా ఓకే, కానీ ఎలా చేయాలో తెలియదే. బ్రో, నువ్వు కొజ్జానే కదా? అవును బ్రో. ఆ బ్రోకి నేర్పి. సరే సరే, నేను నేర్పిస్తా బ్రో. ఇంతకీ మన సినిమా పేరేంది బ్రో? జంగిల్ మే దడదడ్. అంటే ఒక అడవి పందికి ఒక పిచ్చి కుక్కకి పెళ్ళైతే ఎలా ఉంటుంది, అసలు భార్యాభర్తల సంబంధం అంటే ఏంటి అన్నదే ఈ ఫిలిం. ఇందులో భార్య ఎవరు, భర్త ఎవరు? నువ్వు పిచ్చి కుక్కవి, నీకు ఇందులో మాటలు లేవు. బ్రో, మనకి పెళ్ళి కాలేదు కదా, మనం పెళ్ళి గురించి సినిమా తీస్తే చూస్తారంటావా? మనకెందుకైతుంది బ్రో, నువ్వు మొగనివే నేను మొగన్నే. అలా కాదు బ్రో, మనకి పెళ్ళి గురించి ఏం తెలియదు కదా అంటున్నా. అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ కూడా ప్రెగ్నెంట్ అయి ఉండాలా? లేదు బ్రో. క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలంటే డాక్టర్కి కూడా క్యాన్సర్ వచ్చి ఉండాలా? అవసరం లేదు బ్రో. ఇది కూడా అంతే, మనకి పెళ్ళి గురించి ఏం తెలియదు, కానీ మనం పెళ్ళి గురించి షార్ట్ ఫిల్మ్ తీస్తాం. లాజిక్ బాగుంది బ్రో. మనం ఈ సినిమాని కొంచెం కొత్తగా తీద్దాం. కొత్తగా అంటే 3 ముళ్ళు వేసే కాడ 6 వేద్దామా? 6 కాదు బ్రో, పసుపు తాడు కట్టే కాడ మనం పురికోన కడదాం. పురికోన అంటే ఇప్పుడు 2 రూపాయలు పెట్టి కొనాలా? మన ఫిలింకి అంత బడ్జెట్ లేదే. పర్లేదు బ్రో, మనం మొలతాడు కట్టేద్దాం. కావాలంటే నా మొలతాడిస్తా. సినిమా కోసం దేన్నైనా త్యాగం చేస్తా బ్రో నేను. ఓపెన్ చేస్తే సముద్రం ఎల్లో కలర్లో ఉంటుంది. సముద్రం ఎల్లో కలరా? మన హోలీ పండగకి పిల్లలు రంగులు వేసినారు సముద్రంలో, అందుకే అది ఎల్లో కలర్ అయింది. ఏంది, హోలీ పండుగని రంగులతో కూడా జరుపుకుంటారా? మనం ఎప్పుడైనా పెండతోనే కదా జరుపుకునేది. మనం డీసెంట్గా పెండతోనే జరుపుకుంటాం, కానీ కొందరు రంగులతో జరుపుకుంటారు. అయితే ఓకే. అట్లా ఆ ఎల్లో కలర్ సముద్రం నుంచి ఒక వైట్ బర్రె బయటకు వస్తుంది. వైటా? బర్రె గ్రీన్ కలర్లో కదా ఉండేది. గ్రీనే, కానీ మనం మాత్రం వైట్ కలర్లో చూపిస్తాం, ఎందుకంటే అందరికీ నలుపు అంటే ఇష్టం కాబట్టి. బ్రో, నలుపు అంటే గుర్తొచ్చింది. పొలంలో ఉంటుంది కలుపు, నాకు ఇష్టమైన కలర్ నలుపు. కూరలో వేస్తారు పోపు, స్లోగన్ చెప్పడంలో నువ్వు తోపు. బ్రో, నువ్వు ముందు స్టోరీ చెప్పు, నాకు అసలే షుగరు, ఆపుకోలేకపోతున్నా. ఇప్పుడు స్టోరీ ఎక్కడ ఆగింది? ఎల్లో కలర్ సముద్రం నుంచి వైట్ బర్రె బయటకు వచ్చింది. ఆ బర్రె అట్లా పోయి ఎంసెట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంది. బర్రె ఎంసెట్టా? లాజిక్ లేదు బ్రో. నీట్ అయితే ఓకే. నీట్ రాయాలంటే నీట్గా ఉండాలి బ్రో, కానీ బర్రె నీట్గా ఉండదు కదా. కరెక్టే బ్రో. 116 సార్లు రాసిన, నేనే ఎంసెట్ పాస్ కాలే. బర్రె ఎట్లా పాస్ అవుతుంది బ్రో? బర్రెకి రిజర్వేషన్లు ఉన్నాయని చెప్దాం బ్రో, ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. ఆడియన్స్ అంటే ఎవరు? ఇంకెవరు, మనం నలుగురమే. నేను ఒక్కరిని, మీరు ముగ్గురు. మనం తీసిన సినిమా మనమే చూడాలి, ఎవడు చూడడు. మనం నలుగురం ఉండం కాబట్టి మన సినిమాని 4 భాషల్లో రిలీజ్ చేద్దాం. పాన్ ఇండియా. నాకు తెలుగు, నాకు హిందీ, నాకు ఇంగ్లీష్, నాకు మలయాళం. నీకు మలయాళం వచ్చా బ్రో? తెలుసు బ్రో. ఏది మాట్లాడు. ఎల్లారు వనక్కం నాందా సెందిల్. ఓకే, మన సినిమాకి ఈ మాత్రం చాలు. 0.200 crores ఖచ్చితంగా కొడుతుంది.